హాయ్ ఫ్రెండ్స్, మేము ఇవాళ అయితే కొత్త మొక్కలు అయితే నాటుతున్నామండి. మేము తెచ్చిన మొక్కలు అయితే మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. రెడ్ కలర్ చామంతి అండి ఇదైతే చిట్టి గులాబీ అండి. పింక్ కలర్, ఇది ఆరెంజ్ కలర్ అండి. ఇవి రోజెస్. ఇదిగోండి ఇంకో కలర్ చామంతి, ఎల్లో అండ్ రెడ్ మిక్స్ అండి ఇది. ఇదిగోండి లక్ష్మీ మందార అండి, చిట్టి మందార పింక్ కలర్ అండి ఇది. బోన్సాయి ప్లాంట్స్ అండి ఇవి. మేమైతే బోన్సాయి ప్లాంట్స్ తీసుకున్నాము. ఇదైతే ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అండి. ఈ కలర్ చూసారా ఎంత బాగుందో. నెక్స్ట్ వైలెట్ కలర్ అండి. ఇది అసలు ఎంత బాగుందో, వెరీ బ్యూటిఫుల్. నచ్చి తీసుకున్నామండి మేము ఇది. ఇవన్నీ ఇప్పుడైతే మేము నాటుకోవాలండి. ఇదిగోండి నెక్స్ట్ చెట్టు అయితే రెడ్ కలర్ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా అయితే మొగ్గలు వచ్చినాయో. వీటిని ఇంకా మనం బాగా వర్మి కంపోస్ట్ అవి వేసి మంచిగా నాటుకుంటే ఇంకా బాగా వస్తాయండి. నెక్స్ట్ ప్లాంట్ అయితే చూపిస్తాను మీకు. వెరీ కామన్గా ఉండేది ఎల్లో కలర్ కదండి, కానీ ఎల్లో చాలా అందంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి ఇవన్నీ మేము తెచ్చుకున్న మొక్కలండి. ఇప్పుడు మేము వీటిని అయితే నాటుకోవాలి. ఎలా నాటాలో మీకు కూడా చూపిస్తాను రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అలాగే వాటితో పాటు ఇది మినీ నేరేడ్ అండి. చిన్న చెట్టుకే చాలా కాయలు వస్తాయని చెప్పారు. ఇదొక ప్లాంట్ తీసుకున్నామండి. నెక్స్ట్ మామిడి చెట్లు అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నెక్స్ట్ తైవాన్ జాంకాయలండి. ఇవి కూడా 2 ప్లాంట్స్ అయితే తీసుకున్నాం మేము. అలాగే సపోటా అండి, ఇది కూడా మినీ ప్లాంటే. నెక్స్ట్ కివీ ఫ్రూట్ అండి. చూసారు కదా, కివీ ప్లాంట్ అయితే ఇలా ఉంటుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ప్లాంట్స్ కొత్తవి. ఇవన్నీ ఇప్పుడు మా గార్డెన్లో నాటుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కాశ్మీర్ గులాబీ. ఇదైతే ప్లాంట్ చిన్నదే కానీ రోజెస్ అయితే చాలా వస్తాయండి, చాలా బాగా పూస్తాయి. అంతకుముందు టమాటా మొక్కలు అయితే నాటామండి. ఇదిగోండి చూడండి, ఆర్గానిక్ టమాటాస్ అండి. ఇప్పుడిప్పుడే పూతలు వచ్చి కాయలు వస్తున్నాయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేరేడు మొక్కనైతే నాటుకుంటున్నాం. మొక్కలు ఎలా నాటుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ గొయ్యి అయితే తీసి దాంట్లో కొంచెం కోకోపిట్ అయితే వేయాలి. తర్వాత బిఏపి అంటారు కదా, బలం ముందు, అది వేసి తర్వాత మనం ఏ చెట్టుని అయితే తెచ్చుకున్నామో ఆ పాలిథిన్ కవర్ అయితే తీసి దాంట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి మొక్కలు బాగా బతుకుతాయండి. కోకోపిట్ ద్వారా ఏరు అనేది ఎండకుండా ఉంటుంది, వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది కదండి. అందుకే చెట్లు బాగా ఫ్రెష్గా ఉంటాయండి.
సరిపోయింది కాయట ఆ మట్టి తీసి నల్ల పట్టేద్దాం. బొంగు పెడదాం అంటున్నాడులే దీనికి సైడ్ సపోర్ట్. బొంగు పెట్టి వెళ్దాం అన్నా ఏమంటున్నా సైడ్ కోకోపీట్ కాదు మట్టితో పాటు కలిపేయాలి. అది ఇదిగా దాని వరకు వేయకూడదు. మట్టిలో కలిపేయరా ఆడ వేసే కొంచెం ఆల్రెడీ మట్టి వేసే కదా మరి అందుకే. హాయ్ ఫ్రెండ్స్, మీకు చెట్లు అయితే చూపించాను కదా, ఇదిగోండి ఇట్లా అయితే నాటుకున్నామండి. 104 kg. బాగుంది. నేను తెలుసు. ఇదిగోండి జామ మొక్క, కలకత్తా జామకాయ అండి ఇది. ఇదిగోండి పాల సపోటా మొక్క ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే మామిడి చెట్టు అండి, చిన్న రసాలు. ఇది కివీ ఫ్రూట్ అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే బంగినపల్లి మామిడికాయలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మినీ నేరేడు అండి. ఇదిగోండి ఇట్లా అయితే నాటుకున్నాము.